అందరికీ హాయ్ అండి. నిన్న ఆదివారం అయితే పిల్లలకి హాలిడేస్ అని మేము భోగేశ్వరం పోయినాము. పిల్లలైతే భోగేశ్వరం పోయిన తర్వాత బాగా కొంచెంసేపు అంగళ్ళు అయితే చాలా పెట్టినారండి. ఆ శివయ్య అనుగ్రహం అందరిపైన ఉండాలని మేమైతే కోరుకుంటున్నాము. మేమైతే ఆ భోగేశ్వరం పోయిన తర్వాత ఆదివారం రోజు పిల్లలు హాలిడేస్ కాబట్టి అందరినీ తోడుకొని పోయినాను. అడిగితే ఇట్లా తిరునాళ్ళలో బొమ్మలు కొనుక్కుండేది ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. నేనైతే మా చిన్న పాపకు నా అలవాట్లే ఉన్నాయి. ఏం కావాలంటే అవి కొంటానే ఉంటుంది. మొన్నైతే మహానంది పోయింటిమి. ఆడ చాలా బొమ్మలు కొనుక్కున్నాను. మా పిల్లలకైతే ఆడ రకరకాలుగా ఈ పిల్లోడైతే భిక్షాటన చేస్తున్నాడు. దాన్ని చోరకాలతో కొట్టుకుంటా. ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితం అనేది ఉంటుంది కదా. కొన్ని రాతల కొద్దీ కొన్ని అవుతుంటాయి. ఎవరి అదృష్టం కొద్దీ వాళ్ళకు వీళ్ళను వాళ్ళనని కాదండి, ఎవరు వృత్తిపరంగా వాళ్ళు పనులు చేస్తుంటారు. ఈడైతే బొమ్మలు అయితే రకరకాలు పెట్టినారు. మా చిన్న పాప అయితే చాలా కొనుక్కునింది. నేను వీడియో తీస్తామని తీసినాను. జనాలు అయితే ఫుల్గా ఉన్నారండి. అసలు నడచడానికి కానీ ఇసుక పోస్తే సందు లేదు, అంత జనాలు ఉన్నారు. నేనైతే కొన్ని పిల్లలకైతే బ్యాంగిల్స్ తీసుకున్నారు పిల్లలు. నేనైతే అది వీడియో తీయలేదు. మేమైతే ఇప్పుడు వింటర్ దావలో ఉన్నాము. పోనీకి ఎంతసేపు పట్టిందో మాకు వీడియో తీసుకుంటా నేను నిదానంగా పోయినాను. బొమ్మలంగళ్ళు అయితే చాలా పెట్టినారు. అయితే పసుపు కుంకంగాను అమ్ముతున్నారు. ఇప్పుడు తిరునాళ్ళు కాబట్టి ఇక్కడ జనాలు ఉన్నారండి. లేకంటే తిరునాళ్ళు లేకంటే ఈ కార్తీక మాసం లేకంటే జనాలు తక్కువే, ఎక్కువ ఉండరు. ఇంకా ఇప్పుడు ఇది భోగేశ్వరం అనేది కొండ మధ్యకు ఉంది. అట వాటర్ ఫాల్ ఉన్నాయండి. మేమైతే అక్కడికి పోలేదు. ఇంకా అయితే నేను ఎంటర్ అయినాము. ఇక్కడైతే గుడి కడుతున్నారు. ఫస్ట్ అయితే ఇట్లా పోతుంటిమి దారి, ఇప్పుడైతే గుడి కడుతున్నారు. ఇక్కడైతే దేవుని పటాలు కూడా అమ్ముతున్నారు. నేనైతే శివుని పటం తీసుకోవాలనుకునేంటిని. నేను మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చేకల్లా లేదు. ఆ శివయ్య మాకు మా ఇంటికి రావాలని లేదు. అందుకు వేరే వాళ్ళు ఎవరో కొనుక్కున్నారు. మళ్ళీ నేను వచ్చి చూసినాను, లేదు. రాళ్ళు అయితే నడచడానికి చేత కాలేదండి. నేనైతే ఈ నెలంతా చెప్పులు అయితే వేసుకోను కార్తీక మాసంలో. అందుకు నడచడానికి కాళ్ళు అయితే భలే నస్తున్నాయి. ఇంకా మేమైతే దర్శనానికి పోయినాము. ఇక్కడ కోనేరు ఉందండి. పాల కోనేరు, నీళ్ళ కోనేరు, చక్కెర కోనేరు. ఇదైతే పెరుగు కోనేరు. దీంట్లో అయితే చేపలు రెడ్ కలరు, బ్లాక్ పెద్దవి ఉన్నాయి చేపలు. అంటే ఇవి ఈడ్చిన చేపలేమో పెద్దగానే. ఇంకా మా పాప నేను వీడియో తీసుకున్నాము. మా పాప అయితే కలువ పూలు అడుగుతుంది. అవి లిల్లీ పూలు అంటే కాదమ్మా కలువ పూలు అని చెప్తున్నాను. అవి ఎక్కడ అమ్ముతున్నారో తీసుకోలేదు మేము. ఆ కోనేటిలో వేసినారు ఆ పూలు. అందుకు మా పాప చూసి అడుగుతుంది. మా పాపకైతే అట్లా పూలు అంటే ఇష్టము. ఇదే అండి భోగేశ్వరం. ఆయన శివయ్య ఉండేది. అమ్మవారైతే పక్కన ఉంది. లోపలైతే వీడియో తీయలేదు. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. దర్శనానికైతే మాకు 1.5 గంట సేపు పట్టింది. మా పిల్లలైతే ఎండలకైతే ఉండలేకపోయినారు. ఎండ కొట్టింది బాగా. నేను పోయేటప్పుడు ఏం చేస్తున్నానంటే మజ్జిగ బాటలు తీసుకొని పోయింటిని. ఇంకా మజ్జిగ తాగినారు పిల్లలు. మేమైతే ఈడ కోనేరు ఉంది, స్నానం చేస్తాం. ఈడ కళ్యాణం చేసినారండి స్వామికి. శ్రీదేవి శివుడు పార్వతికి ఆమెకు శివయ్యకు కళ్యాణం చేసినారు. ఇంకా మేమైతే ఆడ కళ్యాణం చూసి కాళ్ళు కడుక్కోనికైనా జనాలు అయితే కోనేరు నిండా ఉన్నారు చూడండి. సందు లేకుండా అందరూ మునుగుతున్నారు. మేమైతే మునగలేదండి. బాయ్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.